ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో పెద్ద ఆరోగ్య సమస్యగా ఉన్న సర్వైకల్ క్యాన్సర్ నివారణకు హెచ్పివి వ్యాక్సిన్ ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య తెలిపారు. ఆదివారం సంగారెడ్డి జనరల్ ఆసుపత్రిలో హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 15 సంవత్సరాలలోపు బాలికలకు జనరల్ ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రుల్లో హెచ్పివి వ్యాక్సిన్ ను ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. జిల్లాలో 14 నుండి 15 సంవత్సరాల మధ్య వయసు గల సుమారు 12,500 మంది బాలికలను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించినట్లు తెలిపారు. ఈ బాలికలందరికీ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం కాలంలో ఉచితంగా వ్యాక్సినేషన్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వసంతరావు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సంగారెడ్డి జిల్లాలో హెచ్పివి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. మనకి జీజీహెచ్లో ఉన్న ఎంసీహెచ్ హాస్పిటల్లో, అలానే సిహెచ్సిసిన ఏరియా హాస్పిటల్స్లో మనం ఈ ప్రోగ్రామ్ టేకప్ చేస్తున్నాము. సో ఆల్ గర్ల్స్ 14 ఇయర్స్ దాటి 15 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న గర్ల్స్ అందరికీ కూడా గవర్నమెంట్ ఫ్రీగా హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది చేస్తుంది. ఎందుకంటే మనకి కంట్రీలో సర్వికల్ క్యాన్సర్ అనేది చాలా పెద్ద ఇష్యూ ఉంది. అండ్ ఇది ప్రివెంట్ చేయడానికి హెచ్పివి వ్యాక్సినేషన్ 14 to 15 ఇయర్స్ ఓల్డ్ గర్ల్స్కి మనం అడ్మినిస్టర్ చేస్తే వాళ్ళు సేఫ్గా ఉండటానికి అవకాశం ఉంది. మనకి జిల్లాలో 12,500 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు హూ ఆర్ విత్ ఇన్ దట్ ఏజ్ గ్రూప్. వాళ్ళందరికీ కూడా మనం ఫ్రీ వ్యాక్సినేషన్ ప్రొవైడ్ చేస్తాము. ఈ 99 డేస్ యాక్షన్ ప్లాన్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ 99 డేస్ మనము ఈ వ్యాక్సిన్ ఇస్తూ ఉంటాము. సో వీ రిక్వెస్ట్ ఆల్ ది పేరెంట్స్ దట్ వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళ పిల్లల్ని ఈ వ్యాక్సినేషన్ తీసుకునేలాగా చేయాలని కోరుతున్నాము. అండ్ ఈ వ్యాక్సినేషన్ మనం పేరెంట్స్ కన్సెంట్, పేరెంట్స్ ప్రెజెన్స్లోనే ఇస్తాం కాబట్టి పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా వచ్చి ఈ ఆస్పెక్ట్లో వాళ్ళు కన్సెంట్ ఇచ్చి వ్యాక్సినేషన్ వేయాలనేది కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.